అమ్మమ్మ నీ పని మేలే మొగుడుతో తీరిగ్గా కూర్చోవునావా? నా మొగుడుతో కూర్చుంటే నీకేమే బాధ? నాకేం బాధ లేదు గానే దీంతో సంతకం పెట్టి డబ్బులు. దీంతో నేనెందుకు పెట్టాలి సంతకం? ఒకసారి నా సౌతి నువ్వు నీ మొగుడు వినాయక చవితికి ఏమన్నా చందా ఇచ్చినారా? ఈ దసరా కన్నా ఈ ఖర్చులకే లేవు. ఏం ఖర్చు నీకా? ఎంత ఇమ్మంట మమ్మల్ని? ఎంత వద్దులే తాత, 1 ఎకరా పొలం రాయిచ్చేయి. యాడే నువ్వు జంపరిచి పెట్టినది? ఆ సందాకి ఎకరా రాసి ఇమ్మంటున్నావా? ఎక్కినారదన్నా రోజు ఎట్ట ఎర్రంగుడాలో ఒక్కాకు నువ్వులు. నువ్వు నువ్వులను ఒక్కాకుతో 2 ఎకరాలు కొన్ని ఉండొచ్చే. ఎప్పటికి మళ్ళీ మంచి మాట చెప్పావు నాయన. ఇది ఒక నెలలు నా సగం ఆస్తిపోయిందా? సరేలే, మీ ఒక్కాకు బాధ మాకెందుకు గానే ఇద్దరు కలిసి సంతకం పెట్టండి. 1 ఎకరా పొలం అన్న రాసుకుంటా. బాలాజీ పెళ్లి పెట్టుకున్నా ఎందుకు మేము మమ్మల్ని ఏపిస్తావు నువ్వా? నా బట్ట పెళ్లికే 4-5 లక్షలు ఖర్చు అయ్యేట్టుకున్నదే. ఆ డబ్బుతో నాకు బంగారం గుండించుకుంటా. అతను నా కొడుకు పిల్ల పేసి నీకు బంగారు కొనియాలనా? చల్లే, నీ కొడుకు పిల్ల నువ్వు ఆపలేదు గానే మొగుడు పిల్లము 1 ఎకరా పొలం రాయిచ్చేయండి. ఏమమ్మా ఏం తాత, 1 ఎకరా పొలమే కదా, రైస్ ఏమైపోతుందా? నీ కొడుకు మాత్రం లక్షలు పెట్టి పెళ్లి చేస్తున్నారా? ఏంద్రా దీనిలాగా తయారైపోయినావు నువ్వు కూడా? ఏం పిల్లకాయలు అడిగినట్టు అడుగుతున్నారు మీరా? ముందు సంతకం పెట్టే నువ్వా? ఎక్కడ నీకు సంతకం పెట్టాల్సిందా? పోయి ఇంక ఏమో దీనికి ఎక్కడ కావాలంట. ఇది దీని అబ్బ సంపాదించి పెట్టినట్టు. మా అబ్బ గురించి మాట్లాడినావు అనుకో, ఎకరా కాదు 2 ఎకరాలు రాయించుకుంటా. 2 ఎకరాలు కాదు, ఉన్నదంతా రాసుకోబో, మేము అడగ తింటాం. అన్నయ్య 100 రూపాయలు స్టవ్ తేబోరా, ఉండేదంతా రైస్ చేస్తారంట. పాపా లడ్డు మీద మనకు పర్వాలేదా? అమ్మమ్మ రాసిస్తే మమ్మల్ని పోతున్నావు, వెళ్ళిపోమంటావా? మీరే అడగబోతారు నాయనా. నా ముద్దులు మనవడు మనవరాలు కదా, ఉండేదంతా మీకే కదా రాజులు. అయితే సంతకం పెట్టే కిలాదనా? ఏయ్! అమ్మమ్మ బంగారుడే అందా